వారిద్దరూ టీడీపీలో సీనియర్ నేతలు. పైగా ఒకరు కేంద్రంలోనూ, మరొకరు రాష్ట్రంలోనూ కీలక మంత్రి పదవులు అనుభవించారు. తాజా ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు గవర్నర్ పదవిపై గంపెడు ఆశలతో ఉన్నారు. వారే యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటి? తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవిపై జోరుగా చర్చ స్టార్ట్ అవుతోంది. సీనియర్లలో ఒకరు గవర్నర్ వస్తుందంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడంతో కేంద్రంలో టీడీపీ సీనియర్లు కీలక పదవులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా కొందరు సీనియర్లు అయితే గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారట. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు అయితే గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే యనమల, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను రంగంలోకి దించి విజయం సాధించారు. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఇద్దరు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన యనమల తొలిసారి వైఎస్ఆర్ హవాలో 2009లో తొలిసారి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకుండా 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు కేబినెట్ లో రెండవసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా కేంద్రంలో ఎన్డీఏలో టీడీపీ అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవడానికి టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా ఈసారైనా గవర్నర్ పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఉత్తరాంధ్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన అశోక్ గజపతిరాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజు 1978లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనతా పార్టీ అభ్యర్థిగా విజయనగరం విధానసభ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1983, 1985, 1989, 1994, 1999, 2009 వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్ లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇక 2014లో విజయనగరం లోక్సభ నుంచి పోటీ చేసి గెలుపొంది ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా ఈయన కూడా గవర్నర్ రేసులో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరి గవర్నర్ పదవి ఎవరిని వరుస్తుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.